Welcome to Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. సండే స్పెషల్ గా నాన్ వెజ్ ఊరించే వంటలతో పాటు మంచి మంచి వంటల్ని మీకు చూపించడానికి మా షెఫ్ రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మా షెఫ్ చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఇవాళ విశాఖపట్నం నుంచి అనిత గారు రాశారు. ఓకే. దమ్ ఆలు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో దమ్ ఆలు అంటే మనం జనరల్ గా చేసుకునే వాటితో అలా అదే మెథడ్ లోనే చేయాలా? కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. మంచి ఏంటంటే కొంచెం హెవీ అంటే రాయల్ డిష్ కొంచెం మసాలాస్ అవన్నీ కొంచెం బాగా పడి కొంచెం డ్రైగా వస్తుంది. గ్రేవీ పార్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇంట్లో. ఓకే. బట్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి చాలా బాగుంటుంది. సో కొంచెం మంచి రాయల్ డిష్ తయారు చేసుకోబోతున్నాం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. దమ్ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దమ్ ఆలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళాదుంపలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి చిన్న ముక్క, గసగసాలు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ బంగాళదుంపలు చిన్న సైజు తీసుకున్నానండి నేను. చిన్న సైజ్ బేబీ పొటాటోస్ తీసుకున్నాను. సో వీటిని ఉడికించేసి తొక్క తీసి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీనికి డెఫినెట్లీ చిన్నవే వాడాలా అండి? సో అంటే ఇవి మనకు కొంచెం సీజనల్ గా దొరుకుతుంటాయి. సో ఇవి దొరికిన టైంలో మనం మామూలు బంగాళదుంప తీసుకొని కొంచెం పెద్ద సైజ్ ముక్కలు, అంటే మామూలు కర్రీ కాకుండా కొంచెం లిటిల్ బిట్ కొంచెం పెద్ద సైజ్ ఉండేది మనం అలా కట్ చేసుకొని చేసేసుకోవాలి. సో జనరల్ గా ఇందులో బంగాళదుంప అనేది బాగా పెద్దగా కనిపిస్తుంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా ఆయిల్ పోసేసుకున్నాం. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కారం, అలాగే కొద్దిగా పసుపు. సో ఇక్కడ కొబ్బరి గసగసాలు, అంటే ఎండు కొబ్బరి గసగసాలు కొద్దిగా దూరగా వేయించేసి పేస్ట్ రెడీ చేసి పెట్టేస్తాను. సో జనరల్ గా మనం మసాలా అనగానే ఈ పేస్ట్ కొంచెం యూజ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే కాస్త మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవును. సో కొబ్బరి, ఎండు కొబ్బరి, గసగసాలు 2 లైట్ గా దూరగా వేయించేసుకుని పేస్ట్ చేసుకున్నారు. ఇంకేం యాడ్ చేయలేదు కదండి దీంట్లో? ఇంకేం అక్కర్లేదు. సో దీంట్లోనే కొద్దిగా పెరుగండి. సో పెరుగు కూడా కంపల్సరీ ఉండాలి. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో ఈ మసాలా కొద్దిగా మనకు వేగాలండి. సో ఈ మసాలా అంతా కూడా ఇంకొంచెం వేగాలి కదా? అవునండి. ఓకే. ఆలోపో చిట్కా చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ముఖం ఎంత తెల్లగా అందంగా ఉన్నా మెడ నల్లగా ఉన్నట్లయితే అది మైనస్ పాయింట్ అవుతుంది. అయితే మెడపై నలుపు తగ్గడానికి ఇప్పుడు ఒక సింపుల్ చిట్కా. నిమ్మరసం, పాలు కలిపి దీంతో మెడపై 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే క్రమంగా మెడ నలుపు తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా? సో రాజు గారు. ఓకే అండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇక్కడ జీడిపప్పు పేస్ట్ అండి. ఓకే. కొంచెం రిచ్గా ఉంటుందని చెప్పాను కదా. అవును. సో ఇది బాగా కూడా మనకి మంచి
అన్ని రకాల అన్ని ఫ్లేవర్స్ కలిసి, పైగా ఆలు కూడా మనకి బాగా కొంచెం హెవీ ఫుడే. ఓకే, సో అంటే జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. అవును, ఇప్పుడే చాలా దగ్గర పడిపోయింది మనకి అది. సో ఇక్కడ మనం ముందుగా ఉడికి పెట్టుకున్న బంగాళదుంపలు. ఓకే, సో దీంతో పాటుగా గరం మసాలా పొడి, కసూరి మేతి. ఓకే. సో ఆల్రెడీ కొంచెం ఉడికించేసుకున్నారు కాబట్టి బంగాళాదుంపలు మనకి ఫాస్ట్ గా గ్రేవీ అనేది దానికి పట్టేస్తుంది కదా. అవునండి. సో ఇక్కడ కొంచెం మనం సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు. ఓకే, మూత పెట్టేస్తారు. ఒక 2 మినిట్స్. సో మసాలా అంతా కూడా ఆ బంగాళదుంపలు పట్టేస్తుంది. ఆ లోపల ఉన్న ఆవిరి మీద అది కొంచెం ఉడికితే మనకి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టేస్తుంది. సో రాజుగారు అయిపోయి ఉంటుందేమో చూద్దాం. ఓకే అండి. ఓకే, ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేస్తుంది కదా. చూడ్డానికి అయితే మాత్రం ఎగ్స్ లాగా బాయిల్డ్ ఎగ్స్ వేసినట్టు అనిపిస్తుంది చూడడానికి. ఎస్, సో రెడీ అండి. ఓకే, సర్వ్ చేసుకున్నామా? ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, దమ్ ఆలు రెడీ అండి. వావ్, వేడి వేడిగా దమ్ ఆలు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. దమ్ ఆలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి, గసగసాల పేస్టు, పెరుగు, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ఉడికించిన బంగాళాదుంపలు, గరం మసాలా, కసూరి మేతి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దమ్ ఆలు రెడీ. దమ్ ఆలు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. అల్టిమేట్, చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఆలు మీరు ఉడకబెట్టేసి చిన్న చిన్నగా తీసుకుని అది సాఫ్ట్ గా మంచిగా మసాలాలో కలిసిపోయింది. అండ్ మీరు వేసిన అన్ని కూడా మంచి క్వాంటిటీస్ లో కరెక్ట్ గా సెట్ అయ్యాయి. మొత్తం కూడా బంగాళదుంపకు బాగా పట్టేసింది. చాలా బాగుందండి. ఓకే, సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకొక మంచి చిట్కా. మలబద్ధక సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు తమ డైట్ లో బచ్చలి కూర ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చూసారు కదండి, దమ్ ఆలు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ సెగ్మెంట్ లో ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా జింజర్ ఫ్లేవర్ తో జింజర్ బిస్కెట్స్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఇవాళ స్వీట్ అండ్ స్నాక్స్ లో జింజర్ బిస్కెట్స్ చేయబోతున్నారు. అవునండి. సో జనరల్ గా బిస్కెట్స్ అంటేనే మనం ఇంట్లో ఎక్కువ బయట నుంచి వెళ్తూ ఉంటాం. కానీ అందులో జింజర్ బిస్కెట్స్ అంటే మనకి కొంచెం అరుదు కదా, బయట అంతగా మనకి అవి మార్కెట్ లో కూడా ఒక్కొక్కసారి దొరకదు. సో మీరు ఇవాళ చక్కగా ఇక్కడే తయారు చేయబోతున్నారు అనమాట. ఎస్ అండి, అంటే చాలా ఈజీ చేసుకోవడం. కొంచెం అంటే టెక్నిక్ దాంట్లో ఏమేమి వాడుతున్నా తెలిస్తే హ్యాపీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇవాళ ఇక్కడ ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు చూపించబోతున్నారు. అవునండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, మరి జింజర్ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జింజర్ బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 150 గ్రాములు, వెన్న 100 గ్రాములు, పంచదార పొడి 50 గ్రాములు, సొంటి పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, క్యారమిల్ 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? ఓకే అండి. సో జింజర్ బిస్కెట్స్ ముందుగా ఏం చేసుకోవాలి? వెన్న, తర్వాత మనం పంచదార పొడి కూడా తీసుకున్నాం కదా, సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బౌల్ ఇస్తారా? పంచదార పొడి కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో బిస్కెట్స్ లో వెన్న అనేది మనం డెఫినెట్లీ యూజ్ చేయాలా రాజు గారు? కంపల్సరీ అండి, అన్నిట్లో మనకి అది బేస్ గా కొంచెం యూజ్ అవుతుంది. అవునండి. సో దీంట్లో కొద్దిగా మైదా వేస్తూ
కలిపేసుకోవాలి. ఓ కొద్దిగా సొంటి పొడి. ఓకే. సో ఇక్కడ క్యారమెల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కదా రాజు గారు? అవునండి. అది ఎలా రెడీ చేశారు? మనకి బయట మార్కెట్ లో దొరికేస్తుందా? మార్కెట్ లో కూడా దొరుకుతుంది, అండ్ గోల్డెన్ సిరప్ అని అంటారు. ఓకే, గోల్డెన్. సో మామూలుగా ఏంటంటే మనం ఏదైనా చిన్న గిన్నెలో కొంచెం పంచదార వేసేసి అది అలాగే డైరెక్ట్ గా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత లైట్ మనకి బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కి టర్న్ అవుతుంది. ఓకే. సో అలాంటి టైంలో కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలిపి కొంచెం మరిగిచ్చేస్తే మనకి ఈ క్యారమెల్ రెడీ అవుతుంది. ఓకే. కొద్దిగా ఇది దీనివల్ల ఏంటంటే కొంచెం ఒక ఫ్లేవర్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే కొంచెం లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. స్వీట్నెస్ ఏమన్నా తేడా వస్తుందా అండి దానివల్ల? ఏం లేదండి, ఏం రాదు. సో కొద్దిగా పాలు కూడా. గ్రీన్ ప్లేట్ ఇస్తారా? సో వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో మామూలు బిస్కెట్స్కి ఏంటంటే మనం రోల్ చేసి కట్ చేసుకుంటాం కదా, సో ఇక్కడ అవసరం లేదు. సో ఇలా చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ చేసుకుని సో డెఫినెట్లీ మనం దీనికి అవనే వాడాలి కదా, మన స్టవ్ మీద చేసుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం చాలా ఉంటుంది. కొద్దిమంది అంటే కుక్కర్లో కూడా ఇసుక వేసేసి అలా పైన కూడా పెట్టి విజిల్ లేకుండా పైన అంటే వెయిట్ లేకుండా పెట్టుకోరు కదా. సో అది ప్రాసెస్ కంటే మైక్రో ఓవెన్లు తర్వాత ఇలాంటి మామూలు ఓవెన్స్ ఉంటే మనకు అందుబాటులో ఈజీగా అయిపోతాయి. సో వీటిని మనం ట్రేలోకి నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టాను ట్రే. ఓకే. సో దీనికి కొంచెం కింద వెన్నె రాసేసుకోవాలి. సో దీంట్లో సో మనకి బిస్కెట్స్ అంటే రౌండ్ రౌండ్ గా చేయాలి కదా రాజు గారు, ఇలా కొంచెం ఉండలుగా చేసుకుంటే అవి బిస్కెట్లు ఎప్పుడు అవుతాయి? మెల్ట్ అయిపోయి మనకు ఆ రౌండ్ షేప్ వస్తుంది. సో మెల్టింగ్ మూమెంట్ అని మీకు బేకరీలో ఒక బిస్కెట్ దొరుకుతుంది, పైన మీకు కార్న్ఫ్లెక్స్ క్రష్ చేసిన కార్న్ఫ్లెక్స్ పైన అలా కోటింగ్ లా వస్తుంది. సో అదే మెథడ్ ఇది. ఓహో, ఇవే షేప్ వచ్చేస్తాయా అలా పెట్టేసుకుంటే? కొంచెం అలా కరిగేది కొంచెం రౌండ్ షేప్ లో మనకు అలా వచ్చేస్తుంది. ఓ, ఇంక మనకు పని అసలు లేదుగా, చక్కగా ఉండలు చేసుకుని పెట్టేస్తే చాలు. సో 180 degrees దగ్గర 15 to 20 minutes టైంలో మనం బేక్ చేసుకోవాలి. ఓకే. సో 180 degrees మధ్యలో మనం చేసుకోవాలన్నమాట. అవునండి, ఆ టెంపరేచర్ ఉండాలి. సో టైం అనేది 15 to 20 ఆ మధ్యలో ఉంటుంది. సో 15 తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే అనుకుంటే తీసేసుకోవచ్చు, లేకపోతే ఇంకా కాసేపు మనం ఉంచుకోవచ్చు. సో టైం లిమిట్ అయితే 15-20 minutes ఉంటుంది. Yes. సో రాజు గారు, అది బేక్ అయ్యే లోపు మంచి కార్వింగ్ ఒకటి చూపించండి. తప్పకుండా అండి. అంతకన్నా ముందు ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తేనెటీగ కుట్టిందనుకోండి, వెంటనే ఆ కుట్టిన చోట టూత్ పేస్ట్ ని అప్లై చేసినట్లయితే మంట, నొప్పి తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. సో రాజు గారు, ఇవాళ దోసకాయతో ఏం చేయబోతున్నారు? దానిపైన ఒక చిన్న ఫ్లవర్ వేస్తున్నాను. ఫ్లవర్. సో ఇలా మంచి రౌండ్ గా చిన్నగా ఉండేది చూసి, డార్క్ కలర్ కూడా ఉండేది. కలర్ కూడా ఓకే, మరి చేసేసే. సో ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తున్నాండి. ఓకే. మధ్యలో ఒకటి కొంచెం అంటే డ్రాప్ షేప్ లో తీసేసాం. సో దాని పక్క నుంచి ఇది బార్డర్ లైన్ లా వేస్తామండి. ఓకే. సో దీని పక్క నుంచి ఓకే. సో ఇటువైపు నుంచి ఇంకొకటి. సో వీటి ఇక్కడ మనకు బార్డర్ లైన్స్ వేయాలి. ఓకే. సో ఇది అవుట్ లైన్స్ లో మనకు కనిపిస్తుందండి. రెండు కళ్ళలాగా లేదా ఒక దీపపు చిన్నది కుండేలాగా అలా రకరకాల షేప్స్ తెలుస్తున్నాయి దాంట్లో. సో ఆర్కిడ్ ఫ్లవర్ వేస్తున్నాను. ఓకే.
ఓకే, సో ఈ రెండింటి మధ్యలో కొంచెం ఇలా హాఫ్ సర్కిల్. సో దీనికి కూడా అవుట్లైన్. మళ్ళీ దీని కింద నుంచి ఇంకొక ఓకే. సో ఇక్కడ కూడా ఇంకొకటి అండి. ఓకే, సో ఇక్కడ ఈ పైనుంచి కూడా ఇంకొకటి చిన్నగా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా వస్తుంది ఫ్లవర్ మనకి. ఇలాంటి ఫ్లవర్ ఒకటి ఉందా రాజు గారు? అసలు ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అవునా, చాలా బాగుంది. సో కొంచెం ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను. సో మనకు డిస్ప్లే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది రాజు గారు చూడడానికి. ఓకే, సో మనకి బేకింగ్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా? అవును. సో ఆలోపు కొంచెం వెయిట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే రాజు గారు, కొంచెం టైం అయింది కదా, ఒకసారి చెక్ చేద్దామా? ఓకే, అయిపోయిందేమో. ఓకేనండి. ఓకే, అయిపోయిందా? పట్టుకొచ్చేసేయండి. ఓకే, చిన్న చిన్న సైజులో వచ్చేసాయి. చాలా బాగా అయింది కదా. సో చక్కగా చేసుకునే పద్ధతి బాగా చాలా ఈజీ కాబట్టి కొంచెం రెడీ చేసేసుకుని బేక్ అయిన తర్వాత మనకి ఆ డ్రై జింజర్ తాలూకా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కదా. అవును. సో రెడీ చేసేసుకుని ప్రిజర్వ్ చేసేసుకుంటే ఇలా చిన్న సైజులో ఉంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా వెళ్ళిపోతూనే ఉంటాయి, తింటూనే ఉండొచ్చు. ఎస్. సో ఇక్కడ మనం బేక్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్ కి క్రాక్స్ అనేవి నార్మల్ గానే వస్తాయా? రెగ్యులర్ గా చేసుకునే కొన్ని రకాల బిస్కెట్స్ రావండి. అంటే మనం మామూలుగా అది ముద్దలా చేసుకుని పీట పైన రోల్ చేసి కట్ చేసుకుంటాం కదా, సో వాటికి రావు. మనం ఇక్కడ ఈ మెల్టింగ్ మూమెంట్ దాంట్లో చేస్తాం కదా, సో ఈ మెథడ్ లో. సో ఇక్కడ మనకి వస్తుంది. అంటే మామూలుగా మెల్టింగ్ మూమెంట్ అనే దాంట్లో కూడా మనకు కొన్ని క్రాక్స్ వస్తాయి. ఓకే. సో అంటే మెథడ్ అనేది చేంజ్ ఉంటుంది కదా, కొన్ని రకాల వాటికి మనం బేక్ చేసుకునే ఐటమ్స్ కొంచెం చేంజ్ ఉంటుంది. సో మెథడ్ లో వస్తుంది. కొంచెం మనం పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ మధ్యలో కూడా మనకు ఆ క్రాక్స్ అనేది మనకు తెలుస్తూ వస్తాయి. ఓకే. ఓకే, యా, జింజర్ బిస్కెట్స్ రెడీ అండి. సో జింజర్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. జింజర్ బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మైదా, సొంటి పొడి, క్యారామిల్ వేసి కొద్దిగా పాలు పోసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లా చేసుకోవాలి. ఈ ఉండలను వెన్న రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి మైక్రో ఓవెన్ లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, జింజర్ బిస్కెట్స్ రెడీ. జింజర్ బిస్కెట్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను. వావ్, ఎంత క్రిస్పీగా అలా సాఫ్ట్గా కుకీస్ ఉంటాయి కదా, అలా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. జింజర్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కదా, జింజర్ ఫ్లేవర్ తెలుస్తుంది. అంటే మనం ఇందాక అనుకున్నట్టు మరీ ఘాటుగా అలా కాకుండా అక్కడక్కడ కొంచెం నమిలిన తర్వాత మెల్లిగా తెలుస్తుంది. చాలా బాగుంది, కరకరలాడుతూ మంచిగా. ఇంట్లోనే తయారు చేసుకునే విధానం కూడా మీరు చూపించారు కాబట్టి ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా, చాలా బాగున్నాయండి బిస్కెట్స్. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పాదాలు మొరటుగా రఫ్గా మారినట్లయితే ఒక పావు కప్పు పెరుగులో ఒక స్పూన్ వెనిగర్ కలిపి దీంతో పాదాలని కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొరటుదనం తగ్గి పాదాలు మృదువుగా అందంగా ఉంటాయి. మంచి మంచి నాన్ వెజిటేరియన్ రెసిపీస్ ని చేసేటానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? సో ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. మీ పేరు? చైతన్య. చైతన్య. ఓన్లీ చైతన్య మాత్రమేనా? బాగుందండి, చాలా కొత్తగా ఉంది మీ పేరు. నాలాగే ఉంది, తేజ కదా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మోతీనగర్ అండి. మోతీనగర్. ఓకే. హలో అండి. హాయ్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మోతీనగర్. మీరు మోతీనగర్. మీ పేరు? ప్రసన్న అండి. ప్రసన్న. సో ఇద్దరు పేర్లు కూడా ఆల్మోస్ట్ కొంచెం అబ్బాయి పేర్లు లాగే ఉన్నాయి. మన ముగ్గురు ఒకటే అన్నమాట. సో మీరు కూడా మోతీనగర్ నుంచి వచ్చారు? అవును. మీ ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా? అవునండి. ఫ్రెండ్స్. సేమ్ అపార్ట్మెంట్. సేమ్ అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్. సో ముందుగా ఎవరు వంట చేస్తారు?
నేను చేస్తానండి. మీరు చేస్తారా? చేస్తాను. సో ప్రసన్న గారు ఏం చేయబోతున్నారు? ఎగ్ బోండా కర్రీ అండి. ఎగ్ బోండా కర్రీ. అవును. వావ్, సూపర్, మంచి రెసిపీ. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఎగ్ బోండా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్ బోండా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, వంట సోడా చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ప్రసన్న గారు రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. సో ముందుగా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఫస్ట్ శనగపిండి వేయాలండి. ఓకే, ఓకే. నెక్స్ట్ కారం. కారం అండి. వంట సోడా అండి. వంట సోడా. అవును. కొద్దిగా వాటర్. ఓకే, సాల్ట్ ఏం అక్కర్లేదా ఇందులో? లేదండి, వంట సోడా ఆల్రెడీ యాడ్ చేసాం కదా, సరిపోదు. సో పిండికి ఇంకా సాల్ట్ అక్కర్లే అంటారు? లేదండి. ఓకే, కొంచెం జారుడుగా బజ్జీల పిండిలాగా చేసేసుకోవాలా? అవునండి. సరిపోతుందా? ఓకే. తర్వాత నెక్స్ట్ ఎగ్ దీనిలో డిప్ చేసుకుని బజ్జీలాగా వేసేసుకోవటమేండి. ఓకే, సో ముందైతే మీరు బజ్జీలు రెడీ చేసేసుకోవాలి. అవును. ఆయిల్ వేడైందా చూసుకుని వేసేసుకోండి. సో ప్రసన్న గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఈవెంట్ ఆర్గనైజర్ అండి. ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఈవెంట్స్ అండి? ఆల్ అండి, వెడ్డింగ్ ప్లానింగ్ ఎక్కువ చేస్తుంటాము. ఓకే, బర్త్డే పార్టీస్, బర్త్డే పార్టీ, కాలేజ్ ఫంక్షన్స్. ఓకే, వెరీ నైస్. వేసేస్తారా? వేస్తానండి. బాయిల్డ్ ఎగ్స్ ఇందులో ముంచేసుకుని అవును చేసుకోవాలా? ఓకే, సో కొంచెం నేను ఇటు షిఫ్ట్ చేసేసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే. సో ముందుగా ఏం చేద్దాం? ఆయిల్ వేసుకున్నామండి. సో ఆయిల్ వేడైంది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఆనియన్స్ వేసేద్దాం. ఒక్క నిమిషం. ఆనియన్సా? అవును. ఓకే, వంటలు చేస్తూ ఉంటారా మీరు? చేస్తానండి. ఓకే, మ్యారీడా అండి మీరు? మ్యారీడ్ అండి. సో మరి డెఫినెట్లీ ఇంట్లో కూడా మీకు ఆ పని ఈ పని వంటలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అవును. సో ఆనియన్ వేగింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఉప్పు? అవును. ఓకే, నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి. ఓకే, అలాగే వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి తీసేసేద్దామండి. తీసేద్దాం, వాటిని స్టవ్ ఆపేద్దాం. ఆఫ్ చేయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ ఏం ఇది చేద్దాం? పచ్చి వాసన అనేది పోయిందండి టోటల్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ అండి. టమాటో ప్యూరీ. ఆ. ఓకే, అవి కట్ చేసుకుందామండి. ఎగ్స్ కట్ చేసుకుందామా? ఓకే, సో ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు ఉడికించిందే కాబట్టి అయిపోయినట్టుంది. అవును, కొంచెం సిమ్లో పెట్టండి.
సో చక్కగా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. అవునండి, 2 పార్ట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం వేస్తున్నానండి. సో ఇక్కడ మీకు కర్రీ అనేది కొంచెం డ్రైగానే వస్తుందా? అవునండి, మరి ఎక్కువ గ్రేవీ కాకుండా లైట్గా వస్తుంది. దగ్గర పడింది కదండి, ఎగ్స్ వేసేద్దామా? ఓకే. బాగా సిమ్లో పెట్టేసేసేనండి. ఫుల్ సిమ్లో, కొంచెం లో ఫైర్లోనే కుక్ చేసుకోవాలి కదా? అవును. గరం మసాలా పౌడర్ అండి. గరం మసాలా, ఓకే. ఓ అంతేనా? అంతే. ఓకే. ఓకే ఓకే అండి. స్టవ్ ఆపేద్దామా? ఆఫ్ చేయండి. సో ఫైనల్గా సర్వ్ చేసేసుకుందాం. అయిపోయింది కదా, గరిటె తీసుకోండి, పట్టుకోండి. ఫైనల్గా గార్నిష్ చేసుకుందామండి కొత్తిమీరతో. ఓకే. ఎగ్ బోండా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో వేడి వేడిగా ఎగ్ బోండా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఎగ్ బోండా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన కోడిగుడ్లు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో ఎగ్ బోండాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో ప్యూరీ వేసి మగ్గనివ్వాలి. ఆ తరువాత కొంచెం కారం వేసి ఎగ్ బోండాలు ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి గరం మసాలా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ బోండా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఆకలి బాగా మందగించిందా? అయితే మీకోసమే ఈ చిట్కా. కొన్ని మిరియాల్ని నీళ్ళల్లో మరిగించి కషాయంలా చేసుకుని ఈ కషాయాన్ని భోజనానికి ముందు తీసుకున్నట్లయితే ఆకలి బాగా వేస్తుంది. ఓకే, మరి ప్రసన్న గారి వంట కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ చైతన్య గారు రెడీయా? రెడీ అండి. చేద్దామా? ఏం చేయబోతున్నారు మీరు? కడాయి చికెన్. కడాయి చికెన్. సో ఒకళ్ళేమో మంచి ఎగ్, ఒకళ్ళేమో మంచి చికెన్. సో సండే కాబట్టి మంచి నాన్ వెజిటేరియన్స్ తో రెడీ ఉన్నారనమాట. సో స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే. మరి కడాయి చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడాయి చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ ½ కిలో, టొమాటో పేస్ట్ ½ కప్పు, ఎండుమిర్చి గసగసాల పేస్ట్ ½ కప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కడాయి మసాలా 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు ½ కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేసుకుందామండి? ముందు ఆయిల్ వేసుకుందాం. ఒక్క నిమిషం, స్టవ్ వెలిగిద్దాం. సో కొంచెం నాన్ వెజిటేరియన్ కర్రీ కాబట్టి కొంచెం మీకు ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కదా. చికెన్తో అన్ని మిక్స్ చేసుకుందామండి. ఓకే, ఫస్ట్ చికెన్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఓకే, కొంచెం కారం. కారం. అవును, కారం కలర్ ఏంటి వెరైటీగా ఉంది, మీరు ఇంట్లో చేశారా? అవునా? అమ్మ పంపించిందండి. ఓ ఓకే.
రెడ్ కలర్ లో ఉంటేనే మనకి అది బయట తీసుకున్నట్టు. ఇలా అయితే మీరు ఇంట్లో చేసుకున్న కలర్ వస్తుంది కదా. పెరుగా? నెక్స్ట్ పెరుగండి, కొంచెం సాల్ట్, ఇంకా ఇవి మొత్తం మిక్స్ చేసుకుందామండి. ఓకే. ఇక్కడ ఆయిల్ వేసారు, మరి దీంట్లో ఏమన్నా వేస్తారా? ఆయిల్ దీంట్లో కొంచెం వేసుకుందాం. ఓ, అందులో కొంచెం ఆయిల్ వేయాలా? కొంచెం వేసుకుందాం. ఓకే. ఓకే, ఆయిల్ వేసుకున్నారు ఇందులో. మొత్తం మిక్స్ చేసుకుందామండి. చేసేసుకోండి. సో ఏం చేస్తూ ఉంటారు చైతన్య గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో టీవీ చూస్తాండి ఎక్కువ. టీవీ చూస్తారా? అభిరుచి అభిరుచి. వంటలు చేయటం. అవునా? స్టార్ మైల్. స్టార్ మైల్. ఓకే. కలిపేసుకున్నాం కదండి, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట. అరగంట నానాలి అది? అవునండి. ఆహా, ఓకే. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు. చూపియండి. ఏది మీరు అంటే ఇలా కలిపేసుకుని ఒక అరగంట పక్కన ఉంచారు. అవును. సో వేసినవన్నీ కూడా చక్కగా చికెన్ కి పట్టేస్తుంది. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది అనమాట. ఓకే. ఇది ఇలా ఉంటుంది. ఓ, ఫైన్ ఫైన్ ఫైన్. సో కాసేపు అలా పక్కన ఉంచేస్తే ఇలా ఇలా మంచిగా గట్టిగా హాఫ్ అన్ అవర్ నానితే టేస్ట్ వస్తుంది. ఓకే, మరి ఓకే, పక్కన ఉంచేద్దాం. సో ఆయిల్ కూడా మంచిగా వేడైపోయింది. ఏం చేద్దాం నెక్స్ట్? గరం మసాలా వేసుకుందాం, హోల్ గరం మసాలా. ఓకే. నెక్స్ట్ బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. మరి ఏంటి ప్రసన్న గారు, మీరు చాలా కాము, ఈవిడ కూడా చాలా కాము, మరి మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఒకరైనా మాట్లాడాలి కదా ఫ్రెండ్షిప్ అంటే. లేదండి, అదేం లేదు, బాగానే మాట్లాడతాం. బాగానే మాట్లాడతారు. ఇక్కడే సైలెంట్ అయిపోయారా? నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు. తన సాంగ్స్ కూడా బాగా పాడుతుంది. అవునా? అవునా అండి? మరి చెప్పరే, మంచి పాట పాడండి చక్కగా. నెక్స్ట్ ఏదైనా వేసేసుకుని అది అలా ఉడుకుతున్నప్పుడు పాడండి. ఇప్పుడు ఏంటి, అల్లం వెల్లుల్లి పేస్టా? వేయండి. ఆల్రెడీ దీంట్లో కలిపాము కదా, కొంచెం వేసేస్తాం. నెక్స్ట్ పసుపు కొంచెం. ఇది ఎండుమిర్చి గసగసాల పేస్ట్ అండి. ఓకే. ఇది కొంచెం వేసుకున్నాం. ఎండుమిర్చి గసగసాలు పేస్ట్. ఓ, కలర్ భలే ఉందండి. టమాటా పేస్ట్ అండి కొంచెం. టమాటో పేస్ట్ 2 స్పూన్స్. మీరు ఆ ఎండుమిర్చి గసగసాల పేస్ట్, అది ఎండుమిర్చి గసగసాలు, అవునండి. ఆ పేస్ట్ వేయగానే చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. బాగుంటుంది. కొంచెం వేసినా కూడా గుప్పల మసాలా ఇది ఉంటుంది కదా బేస్, అది వచ్చేసేది. చాలా బాగుంది ఆ పేస్ట్. సో నెక్స్ట్ కొంచెం వేగనివ్వండి. అవునా? చికెన్ వేసేసుకున్నాం. అంతేనా? ఇందులో ముందు నానబెట్టుకున్నాం హాఫ్ అన్ అవర్, ఒక అరగంట నానబెట్టాం. ఇది వేసేసుకున్నాం. ఓకే, వేసేసేయండి. ఒక స్పూన్ ఉంది కదా, తీసుకోండి. ఇదిగో కలిపేసుకో. సో ఆల్రెడీ ఒక అరగంట పాటు అన్ని మిక్స్ చేసి పక్కన ఉంచారు కాబట్టి చికెన్ని. సో ఆ లోపు కొంచెం అది ఆ టేస్ట్ అంతా కూడా పట్టేసి మంచిగా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. అన్ని పడతాయి కదండి అప్పుడు టేస్ట్. అవును. ఇందులో ఇంకేమన్నా యాడ్ చేయాలా? ఇంకేం లేదండి, వాటర్ వేయాలా? కొంచెం వేగినాక వాటర్ వేసేసుకుందాం. ఓకే. సో ఎంత వేగాలండి ఇది? 10 మినిట్స్ సరిపోతుంది. 10 నిమిషాలు. సో వాటర్ వేసేసుకొని ఒకటేసారి మూత పెట్టేసుకొని ఉడికించుకుంటారా? వేగిపోయిన తేజ కొన్ని వాటర్ పోసేసుకుందాం. వేసేయండి. సో ఇందులో ఫైనల్ గా ఏమన్నా ఇంకా పౌడర్స్ ఏమన్నా మిక్స్ చేయాలా? ఇంకా 10 మినిట్స్ ఉడికినాక తర్వాత మసాలాలు వేసి మూత పెట్టి ఉడికించుకుందాం. సో చక్కగా ఇది ఉడకాలి కదా, ఆలోపు ఒక మంచి పాట పాడేసేయండి. చుక్కలాంటి అమ్మాయి
చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరు తిగైనారు ముద్దు ముద్దుగున్నారు ఇద్దరు తిగైనారు ముద్దు ముద్దుగున్నారు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఈ పిల్లకు మనసైంది ఆ పిల్లకు తెలిసింది ఈ బుగ్గకు సిగ్గైంది ఆ కళ్ళకు తెలిసింది కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయం అన్నాడు మేళాలు తాళాలు బాణాసంచా కలలే కన్నాడు చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. ఓ సూపర్, మంచి పాత పాటను మాకు అలా చక్కగా గుర్తు చేశారండి. మీరు పాడమే కాదు, చక్కగా అలా మూమెంట్స్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ పాడారు. సూపర్ నైస్. చూద్దాం, మీ పాటకి చికెన్ అయితే గుమగుమలాడిపోతూ ఉడికిపోయింది. ఓకే, మరి చైతన్య గారు ఇంకేమన్నా వెయ్యాలా ఇందులో? లాస్ట్లో గరం మసాలా వేసేయండి. ధనియాల పొడి. ధనియాల పొడి, అదే కదా గరం మసాలా ఆల్రెడీ వేశారు కదా ఫస్ట్ లోనే అని చూస్తున్నా. ధనియాల పొడి వేసుకుందాం అండి కొంచెం. నెక్స్ట్ ఏమో కడాయి మసాలా అండి. ఇది కడాయి మసాలా. ఓహో, అలా అని మార్కెట్ లో దొరుకుతుందా? దొరుకుతుందండి, సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. సూపర్ మార్కెట్ లో కడాయి మసాలా అని అడిగితే ఇచ్చేస్తారు. ఓకే, వేసేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం పుదీనా వేసుకుందామండి. పుదీనా, ఓకే. ఇది కలిపి ఓకేనా? అయిపోయిందా? అయిపోయింది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది చక్కగా. నింపేద్దామా? అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఎస్, ఆ స్పూన్ తీసుకోండి, ఇదిలా పట్టుకోండి. ఓకే, లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, కడాయి చికెన్ రెడీ. టేస్ట్ చూసి చెప్పాను. తప్పకుండా అండి. ఓకే, స్పైసీ స్పైసీ కడాయి చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కడాయి చికెన్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, పెరుగు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఎండుమిర్చి, గసగసాల పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, కడాయి మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడాయి చికెన్ రెడీ. సో ఇద్దరి వంటలు కంప్లీట్ అయిపోయాయి కదా. రాజు గారు, మీరు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పాలి. ఓకే అండి. సో ముందు ఎగ్ చూస్తారా? ఓకే. సో నెక్స్ట్ చికెన్ చూస్తారా? సో రాజు గారు, రెండిట్లో మీకు ఏది బాగా అనిపించింది? రెండు కూడా బాగున్నాయి. ఎగ్ అంటే కొంచెం డ్రైగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇలా చేసుకోవచ్చు. తర్వాత కడాయి చికెన్ కూడా చాలా బాగా చేస్తుంది. రెండిట్లోకి కడాయి చికెన్ అంటే రెండు బెటర్గా ఉన్నాయి. సో ఎగ్లో ఏంటంటే కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ వేసారు, అంటే టమాటో పేస్ట్లో కూడా వేసారు కదా. సో అది కొంచెం చూసుకొని బ్యాలెన్స్ చేసుకుని వేసుకుంటే బాగుండేది. సో మళ్ళీ మీరు ఆ గ్రేవీలో కూడా వేసేవారు కొంచెం ఎక్కువ అయిపోయింది, కొంచెం లైట్గా. సో కొంచెం సాల్ట్ ఎక్కువ అవడం వల్ల ఇవాళ మరి చికెన్ జస్ట్ సాల్టే అది వదిలేస్తే రెండు కూడా చాలా బాగుంది. చాలా బాగుంది.
కంగ్రాచులేషన్స్ చైతన్య గారు, మంచి వంటను చేసి చూపించి. సో మీకు అభిరుచి నుండి బ్యూటిఫుల్ శారీ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే, మరి అలాగే ప్రసన్న గారు రండి. సో మీరు కూడా మంచి వంటను చూపించారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి గిఫ్ట్. కంగ్రాట్స్. సో చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని చేసి చూపించారు. మీరు కూడా అలాగే చక్కని వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పట్టు చీరల పైన మరకలు పడినట్లయితే ఆ మరకల్ని పెట్రోల్తో శుభ్రం చేసేసినట్లయితే ఈజీగా తొలగిపోతాయి. చూసారు కదండి ఈ రోజు వంటలన్నీ. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారు అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటల్లో చూసిన దమ్ ఆలూలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చిన్న బంగాళదుంపలతో పాటు మసాలా ఐటమ్స్ అంటే గసగసాలు కానీ, తర్వాత ఎండు కొబ్బరి కానీ, పెరుగు కానీ, కసూరి మేతి ఇన్ని కూడా ఉపయోగించి చేశారు. సో ఎండు కొబ్బరి, గసగసాలు వాడేటప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎండు కొబ్బరి కాస్త తగ్గించుకొని, అంటే క్వాంటిటీ జస్ట్ ఆ టేస్ట్ కొరకు వాడుకొని చాలా మటుకు మనం ఈ గసగసాల సీడ్స్తో వాడుకోవచ్చు. గసగసాలు చాలా చాలా మంచివండి. ఇప్పుడు మనకు ఎక్కువ శాతం మనకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే అందులో పోషక విలువలు బాగుండాలి, పీచు కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయొద్దు. సో అలాంటి ఒక మసాలా దినుసు మనకు ఈ గసగసాల పేస్ట్ అనమాట. కసూరి మేతి అంటారా, అది కూడా చాలా మంచిది. ఒక రకమైన మేతి, డ్రైడ్ మేతి లీవ్స్. సో అది కూడా మనం వాడుకోవచ్చు. ఇంచుమించు మనకు మెంతాకులో అంటే మెంతి కూరలో ఉన్న పోషక విలువలే అందులో కూడా ఉంటాయి. బంగాళదుంపలు చిన్నవి వాడేటప్పుడు మనం గనక సెలెక్ట్ చేసేటప్పుడే లేతగా ఉన్నవి తీసుకుంటే పైన తొక్కతో పాటు చక్కగా వాష్ చేసుకొని దాన్ని తయారు చేసుకుంటే ఇంకా పోషక విలువలు బాగా యాడ్ అవుతాయి. సో దమ్మాలు చాలా బాగుందండి. రెసిపీ నోట్ చేసుకోండి. ఇంకా స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన జింజర్ బిస్కెట్స్, మైదా, షుగరు, పాలు, వెన్న. ఓకే, మైదా గురించి మనకు తెలుసు, షుగర్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్. కానీ శొంఠి పొడి వాడారు ఇందులో. శొంఠి పొడి అంటే డ్రైడ్ జింజర్ పౌడర్ చాలా చాలా మంచిదండి. ఎంత మంచిదంటే ఇప్పుడు మనకు ఏంటంటే ఒకప్పుడు మన పూర్వీకులు తిన్న ఆహారంతో పాటు వాళ్ళకి కొన్ని ఔషధ గుణాల ఐడియా కూడా ఉన్నదన్నమాట. అంటే ఇది తింటే ఇది జరుగుతుంది, ఇది తింటే మనకు ఈ ఉపశమనం కలుగుతుంది అనే ఒక నాలెడ్జ్, కామన్ నాలెడ్జ్ అనేది ఉండేది. ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఐడియా ఉండేది. సైనస్ ప్రాబ్లం ఉందనుకోండి, సైనస్ కానీ జలుబు పట్టిందనుకోండి చిన్నపిల్లలకి, వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేసేవాళ్ళు, పాలల్లో పసుపు, శొంఠి పొడో వేసి ఇచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళే ఈ హోమ్ రెమెడీస్ అనేది చేసుకునేవాళ్ళు. వాళ్ళకి రిలీఫ్ కూడా కలిగేది. జింజర్ బిస్కెట్స్ డైలీ డైట్కి అంత మంచిది కాదండి. దానికంటే కూడా మనం శొంఠి పొడి వాడడం నేర్చుకోవాలి. ఇక ఊరించే వంటలు చూసిన కడాయి చికెన్ కూడా అంటే దాంతో పాటుగా మనకు గసగసాల పేస్ట్, మళ్ళీ మసాలా దినుసులు బాగున్నాయి, టమాటో పేస్ట్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కడాయి చికెన్ ట్రై చేసుకోవచ్చు. మీకు ఒక చిన్న కంపారిజన్. నెక్స్ట్ మీరు ఎగ్ బోండా కర్రీ చూశారు. అసలు ఎగ్లో ఉన్న ప్రోటీన్ అంతా కూడా మనకు ఎగ్ వైట్లో ఉంటుంది. ఎగ్ యోక్లో మనకు చాలా, అసలు అదొక ఎగ్ యోక్ అన్నది ఒక పౌష్టిక శాతం నిండిన ఒక పదార్థం అన్నమాట. అందరికీ ఏం తెలుసు, ఎగ్ యోక్లో కొలెస్ట్రాల్ ఉంటుంది అని తెలుసు. కొలెస్ట్రాలే కాదండి, అందులో ఐరన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, విటమిన్ డి కూడా ఉంటుంది. విటమిన్ డి లభ్యమయ్యే ఏకైక ఆహార పదార్థం అంటే చాలా తక్కువ ఆహార పదార్థాల్లో విటమిన్ డి దొరుకుతుంది. అందులో ఎగ్ యోక్ ఒకటి. సో బాగుంటుందండి. ఎగ్లో ఉన్న పోషక విలువలు ఐడియల్ హై క్వాలిటీ ప్రోటీన్. చికెన్ కూడా బాగుంటుంది, కాకపోతే నాటుకోడే తినాలి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ కడాయి చికెన్, దమ్మాలు పర్వాలేదు బాగానే ఉన్నాయి. ఇప్పుడు జింజర్ బిస్కెట్స్, మళ్ళీ ఎగ్ బోండా కర్రీ. ఇవి డెఫినెట్గా ప్రాసెస్ అండ్ డీప్ ఫ్రైడ్ కాబట్టి మనం తక్కువ తీసుకోవాలి. కానీ ఇవాళ మీరు శొంఠి పొడిలో చేసిన బిస్కెట్స్ అనేది చూశారు, చాలా మంచిదండి శొంఠి పొడి. ట్రై చేయండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది రోజు శొంఠి పొడి వాడితే. ట్రై చేసి చూడండి. సో ఈ రెండు రెసిపీస్ డైలీ డైట్ కాకుండా దమ్మాలు అండ్ కడాయి చికెన్ నోట్ చేసుకొని ట్రై చేసుకోండి.
ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బిస్కెట్స్ కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంది. సో చూసారు కదా, పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు సండే స్పెషల్ అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.